ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తీసుకుని చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, ఈ ఉదయ కాలంలో ప్రభువా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ప్రభువా రక్షించి ఈ లోకంలో నీ బిడ్డలుగా బ్రతకడానికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి, మీ మహాప్రేమను బట్టి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మరి సమయంలో నీ పాత సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు ప్రభువా. ఇంకా రావాల్సినటువంటి బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడిన వాక్య భాగమును మీరు జీవించి మనిషి మాత్రుని మీరు మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి ఆరాధన వర్తమానమును దయచేయమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లించుతూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. చూడండి, మనం చదువుకునేటువంటి వాక్య భాగములో మరి తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక అని అంటూ ఉన్నాడు. స్తుతి, ఆరాధన ఈ లోకంలో మన జీవితాల్లో మనము మరి ప్రభువుని ఎందుకు మనం ఆరాధించాలి, ఎందుకు మనం ఆయన స్తుతించాలి, ఎందుకు మనం ఆయన ఘనపరచాలి? ఈ లోకంలో మరి దేవుని యొక్క ప్రేమ అది ఎంత ఉన్నతమైనదో అది మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదట కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదట పత్రిక మొదటి అధ్యాయము 26, 27 వచనాలు తీసిన వారు చదవండి. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మహాప్రేమ. ఈ లోకంలో దేవుడు గొప్పవారిని లేక ఘనుల్ని లేక జ్ఞానుల్ని దేవుడు ఏర్పరచుకోలేదు. చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఏ శరీరియు దేవుని ఎదుట మరి అతిశయింపకున్నట్లు. ఏ శరీరి అంటే ఏ మనుషుడు కూడా ఇదిగో నేను ధనవంతుడును, లేకపోతే నేను జ్ఞానవంతుడును, లేకపోతే నేను ఘనుడును కనుక దేవుడు నన్ను రక్షించాడు అనేది అనుకోకుండా దేవుడు ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? చూడండి, జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉండి ఎవరిని? వెర్రివారినే దేవుడు ఏర్పరచుకున్నాడు జ్ఞానులను సిగ్గుపరచడానికి. చూడండి, ఈ లోకంలో దేవుని యొక్క ప్రేమ, ఆయన ఏర్పాటు. ఈ లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు
లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు. లోకంలో బలవంతులైన వారిని దేవుడు ఏర్పరుచుకోలేదు, బలహీనులను దేవుడు ఏర్పరుచుకున్నాడు. సామాన్యంగా లోకంలో మరి బలవంతుల వైపు, జ్ఞానుల వైపు చూస్తారు. కానీ దేవుడు లోకంలో ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, మరి మూడవదిగా ఇక్కడ ఒక మాట మనం చదువుకుంటున్నాం. మరి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు. ఆయన మహాప్రేమ. ఈ లోకంలో సామాన్యంగా మరి నీచులు, ఎన్నిక లేని వారు, తృణీకరింపబడిన వారంటే బాగా పేదరికంలో జరగనటువంటి పరిస్థితుల్లో, మరి దీనస్థితిలో, మరి దరిద్రులుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారిని, అటువంటి వారిని దేవుడు ఏర్పరుచుకున్నాడు ఈ లోకంలో. అందుకని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనకు తెలియదు, కానీ మన తాతలు ఇంకా ముత్తాతల టైంలో మరి ఎక్కువగా అంటరానితనం ఉండేది. చూడండి, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు, అయితే దేవుడు మహాప్రేమ చేత తన దాసులను పంపించి మనలో అనేకులను ఆయన రక్షించాడు. అంటరానితనం నిర్మూలమైపోయింది. దేనిని బట్టి? దేవుని యొక్క మహాప్రేమను బట్టి. ఆ దినాల్లో చదువుకునేవాడు కాదు, బడులు లేవు, ఎవరిని మరి రానిచ్చేవారు కాదు. మరి అంబేద్కర్ చదువుకునే రోజుల్లో కూడా మరి బయట కూర్చోబెట్టేవాళ్ళు పాఠాలు వినటానికి. ఇంకంతకుముందు కాలం చూస్తే ఇంకా చాలా భయంకరంగా ఉండేది. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మరి మనల్ని ప్రేమించి అనేక మంది దైవజనుల్ని మన దేశానికి పంపించి ఈ లోకంలో అనేకుల్ని ప్రభువు రక్షించాడు. అలాగే మనల్ని ప్రేమించి మనల్ని కూడా దేవుడు ఏర్పరుచుకున్నాడు. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, ఒకప్పుడు దేవుని ఎరగనటువంటి వారు, అయినను ప్రభువు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, 1 తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం చూడండి, చదవండి. 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడినైన నన్ను, చూడండి, పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును అని అంటూ ఉన్నాడు. అంటే ఒకప్పుడు మన జీవితాల్లో మనము కూడా యేసు ప్రభువు నమ్ముకోకముందు మరి దూషించే వారంగా ఉన్నాం. దోషకులు మనం కూడా, హింసకులు అంటే హింస పెట్టేవారంగా, అంతేకాదు హానికరులంగా ఉంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఈ మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మరి నీ స్థితి, నా స్థితి కూడా అలాంటిదే. అయితే దేవుని యొక్క మహాప్రేమను బట్టి ప్రభువు మనల్ని ప్రేమించి రక్షించాడు. అంటే ఇక్కడ అంటున్నాడు పూర్వము అంటున్నాడు. పూర్వం అంటే ఎప్పుడు? యేసు ప్రభువుని నమ్ముకోకముందు. ఇది మన స్థితి. చూడండి, ఈనాడు కూడా లోకంలో అనేకులు ప్రభువుని ఎరగనటువంటి వారు మరి దూషిస్తూ ఉంటారు, బూతులు తిడుతూ ఉంటారు, హానికరులుగా ఉంటారు, మరి అనేకులను హింసించేవారుగా ఉంటారు. నేటికి కూడా అలాంటి మనుషులు ఉన్నారు. ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో మరి మనల్ని కూడా ప్రభువు ప్రేమించి మనల్ని రక్షించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. చూడండి, అంతేకాదు మన జీవితాల్లో మరి మరణ బంధకముల్లో ఉన్నటువంటి వారు మనం, అంటే సత్యన స్థితిలో ఉన్నటువంటి వారు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 116వ అధ్యాయంలో ఈ మాట మనకు కనబడుతూ ఉంటుంది. మరణ బంధకముల చేత బంధించబడినటువంటి మనలను ప్రభు ఆ మరణ బంధకాల నుండి విడిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చదవండి, కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 3వ వచనం చదవండి. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. చాలు. చూడండి, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మరణ బంధకములు అంటే మనం ఆత్మీయంగా
మనం సత్యన స్థితిలో ఉన్నటువంటి వారం. యేసు ప్రభువు నమ్ముకోకముందు మనం సత్యన స్థితి మన స్థితి. మనం అనుకోవచ్చు, మేము బాగానే బ్రతుకుతున్నాం కదా, మరి ఏంటి, మరి దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందని. అవును, దేన్ని బట్టి? పాపములను బట్టి, అపరాధములను బట్టి. మరి అది ఒక సత్యన స్థితి మానవుని యొక్క జీవితంలో. ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని మందిరానికి మనం రాలేదు, మరి ప్రార్థన చేయలేదు, ప్రభువుని ఆరాధించలేదు, మనం దేవునికి దూరంగా ఉన్నటువంటి వారు. అలాంటి మనలను ప్రభువు ప్రేమించాడు. చూడండి, ప్రకటన మరి 3వ అధ్యాయము మొదటి వచనం కూడా చదవండి. ప్రకటన 3:1. జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. మృతుడు అంటే ఏంటి? చనిపోయినవాడు అని అర్థం. మృతుడు అర్థం అంటే చనిపోయినవాడు. అంటే ఒకప్పుడు మన జీవితాల్లో జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉంది, కానీ ఆత్మీయంగా మనం సత్యన స్థితిలో ఉన్నాం. ఈనాడు కూడా మారు మనసు రక్షణ అనుభవం లేకుండా ఒకవేళ జీవిస్తూ ఉన్నట్లయితే ఆ జీవితం మృతమైనటువంటిది. అందుకనే మరి తిమోతి పత్రికలో కూడా అంటాడు, సుఖభోగముల యందు నివసించినది బ్రతుకు ఇండియు సచ్చినదయ్యుండును అని వ్రాయబడి ఉన్నది. ఈ 1 తిమోతి 5:6లో ఉంది ఈ మాట. చూడండి, ఈ లోకంలో ఒకప్పుడు మనం సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను, మరణ బంధకాముల్లో ఉన్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి మనల్ని ఎక్కడికి నడిపించాడు? జీవములోనికి నడిపించాడు. చూడండి, ఆ మాట యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఉంది, చదవండి. యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. మరణములో నుండి. చూడండి, మన జీవితాల్లో ప్రభువు మనల్ని ప్రేమించి ఎక్కడి నుండి ఎక్కడికి నడిపించాడు? మరణములో నుండి జీవములోనికి. ఒకప్పుడు మనం సచ్చిన స్థితి, కానీ ఈనాడు మనం మరి దేవుని పిల్లలంగా, మరి బ్రతికి ఉన్నటువంటి వారంగా, సజీవులముగా మరి ప్రభువు మనల్ని చేసి ఉన్నాడు. తన యొక్క మహాప్రేమను బట్టి ఆయన మనల్ని బ్రతికించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం సిలువలో మరణించాడు. ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మనకు జీవము కలుగుతూ ఉన్నది. దేని ద్వారా? మరణ పునరుద్ధానములు. అంటే యేసు ప్రభువారు ఈ లోకంలో మన కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మనము మరి జీవము కలిగినటువంటి దేవుని పిల్లలమై ఉన్నాము. జీవము గల దేవుని పిల్లలము, జీవము గల దేవుని సంఘమై ఉన్నాము. చూడండి, ఆ మాట 1 తిమోతి 3:16లో ఉంది. చూడండి, 1 తిమోతి 3:16. జీవము గల దేవుని సంఘముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి, 1 తిమోతి 3:16. జీవము గల దేవుని సంఘములో. చూడండి, ఇక్కడ దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు మనలో ఎవరు మందిరానికి మనం రాలేదు, కానీ ఈనాడు మరి దేవుని మందిరంలో మనం కూడుకుంటూ ఉన్నాం. అయితే ఈ మందిరం దేని గుర్తుగా ఉంటుందంటే జీవము గల దేవుని సంఘము. చూడండి, ఎలాంటి ఆధిక్యత మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహించాడో అందును బట్టి మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులం, మరి ఆత్మీయంగా సచ్చిన స్థితిలో ఉండేటువంటి వారు,
మరణ బంధకముల్లో ఉన్నటువంటి వారు. అటువంటి మనలను ప్రభు ప్రేమించి మరి మనలను ఈ మరణ బంధకాల నుండి ప్రభు విడిపించాడు. చూడండి, ఈ లాజరును సమాధి చేసినప్పుడు మరి యేసు ప్రభువు వారు సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు బయటకు రమ్మనగానే లాజరు ఏం చేశాడు? సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఎప్పుడైతే పిలిచాడో అతడు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఆ సమాధిలో నుండి బయటకు వచ్చాడు. ఆలోచించండి, ఈ ఉదయ కాలంలో 4 దినాలైంది చనిపోయి లాజరు, కానీ లాజరును బ్రతికించింది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే భౌతికంగా చనిపోయాడు, సమాధి చేశారు, 4 దినాలైంది. ఎప్పుడైతే ప్రభు పిలిచాడో లాజరు బయటకు రా అన్నాడు, వెంటనే సమాధిలో నుండి చనిపోయినటువంటి వాడు బ్రతికి బయటకు వచ్చాడు. ఈనాడు కూడా అనేక మంది లోకంలో ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితిలో మరి ఉంటూ ఉన్నారు. అటువంటి వారికి జీవం కావాలంటే, వారు ఆత్మీయంగా బ్రతికింపబడాలంటే వారు కూడా ప్రభు యొక్క మాటలు, దేవుని వాక్యం విని మరి తమ పాపములు ఒప్పుకొని పాపాలను విడిచిపెట్టినప్పుడు వారిలోనికి జీవం కలుగుతూ ఉంటుంది. మరణములో నుండి మనల్ని ఎక్కడికి నడిపించాడు? జీవములోనికి నడిపించాడు. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించాలి. రెండవదిగా అపోస్తల కార్యములు మరి 8వ అధ్యాయము తీసిన వారు చదవండి. అపోస్తల కార్యములు మరి 8వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మరి పేతురు తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ దినాల్లో మరి పరిశుద్ధాత్మ అనే వరం పొందుతూ ఉన్నారు అనేకులు. అక్కడ ఒక సీమోను, అంటే ఒకప్పుడు గారడీ సీమోను అని పిలువబడ్డాడు. గారడీలు చేస్తూ బ్రతికేవాడు. అయితే ప్రభువుని నమ్ముకున్నాడు, మరి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు, మరి సంఘములో ఉంటూ ఉన్నాడు. అయితే ఆ ద్రవ్యం పెట్టాడు. ద్రవ్యం అంటే డబ్బులు అన్నమాట. వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందామని తలంచుకొని ఎడల నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయం దేవుని ఎదురు సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము అని మరి 23వ వచనం అంటున్నాడు, నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకముల్లోనూ ఉన్నట్లు నాకు కనబడుతున్నదని చెప్పాను. బంధకము, ఏ బంధకం అది? ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకముల్లోను. బంధకములు అంటే బంధింపబడినటువంటి వాడు. ఏ బంధకాలు అవి? దుర్నీతి. కాబట్టి లోకంలో అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క సీమోన్ని మరి గద్దిస్తూ ఉన్నాడు. ఘోర దుష్టత్వం, అలాగే మరి దుర్నీతి బంధకాల్లో ఉంటూ ఉన్నాడు. ఈ దుర్నీతి బంధకాల్లో ఒకప్పుడు మన జీవితాల్లో మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ప్రేమించి ఆ బంధకాల నుండి మనల్ని విడిపించిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. తీతుకు రాసినటువంటి పత్రిక మరి 2వ అధ్యాయము, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి
సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. చూడండి, మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు ప్రేమించాడు. మొదటగా మనం చూసాం మరణ బంధకాలు, రెండవదిగా దుర్నీతి అనే బంధకం. ఇది అంటే ఈ లోకంలో దుర్నీతిలో మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఈ దుర్నీతి నుండి మనల్ని విమోచించినటువంటి దేవుడై ఉన్నాడు. దుర్నీతి బంధకాల నుండి, చూడండి, ఈ బంధకాల నుండి మనల్ని మనం విడిపించుకోవాలంటే మన చేత కాదు. ఎవరు విడిపించాలి? ప్రభువు మాత్రమే విడిపించాలి. చూడండి, ఎలా ప్రభువు మనల్ని విడిపించాడు? ఆయన మన కోసము తన్ను తానే ఏం చేశాడు? తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మన కోసం తనను తానే మన కోసం సిలువకు అప్పగించుకున్నాడు, మరణానికి అప్పగించుకున్నాడు, తన సొత్తుగా చేసుకోవటానికి. ఈ దుర్నీతి అంటే ఏంటి? ఈ లోకంలో దేవుని దృష్టిలో ఏది మంచిది కాదో దాన్నే మనం చేస్తూ, దేవుని దృష్టిలో ఏది మాట్లాడకూడదో అదే మనం మాట్లాడుతూ, దేవుని దృష్టిలో మనం ఏం చూడకూడదో అదే మనం చూస్తూ ఉన్నది. అది అంత దుర్నీతితో కూడినటువంటిది. ఆలోచన చేయండి. ఈ ఉదయ కాలంలో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి మనల్ని విమోచించాడు, విడిపించాడు. తన కోసము పవిత్రపరుచుకొని. సరే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో! ఈ లోకంలో మరి పాపులమైన మనలను, దుర్నీతిలో ఉన్న మనలను, మరణ బంధకాల్లో ఉన్నటువంటి మనలను తన కోసం పవిత్రపరుచుకున్నాడు. ఎవరి కోసం? తన కోసం, దేవుని కోసం. ఈ లోకంలో మన జీవితాల్లో మనం ప్రభువు మనల్ని ప్రేమించాడు. తన కోసం మనం బ్రతకాలని ఆయన మన కోసము సిలువలో మరణించాడు. సరే, ఆయన ప్రేమ ఎంత గొప్పదో! మనం బ్రతకాలి ఆయన కొరకని ఆయన మన కోసం తన జీవితాన్ని, తన ప్రాణాన్ని మన కోసం సిలువలో త్యాగం చేశాడు. అందుకోసమే మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువా, దుర్నీతి బంధకాల్లో ఉన్నటువంటి నన్ను మీరు విడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు అని ప్రభువుని ఆరాధించాలి. నన్ను పవిత్రపరిచినందుకు వందనాలు ప్రభు అని ఆరాధన చేయాలి. అయ్యా, నేను నీ సొత్తుగా చేసుకున్నందుకు వందనాలని చెప్పి ప్రభువుని ఆరాధించాలి. తన సొత్తు అయినటువంటి ప్రజలు మనం. అందుకోసమే మన జీవితాల్లో ప్రభువుని ఆరాధించి ప్రభువు మనం గణపరచాలి. మనం చూడండి, మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా, మరి దయ్యము నుండి విడిపించబడినటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుందాం. లోకాసువార్త 16వ అధ్యాయము 11, 12 వచనాలు చదవండి. లోకాసువార్త 13వ అధ్యాయము 11, 12 వచనాలు. 18 ఏండ్ల నుండి బలహీనపరుసు ఆత్మ పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఉండెను. చూడండి, ఇక్కడ 18 సంవత్సరాల నుండి బలహీనపరుసు దయ్యము పెట్టినటువంటి ఒక స్త్రీ ఎక్కడుంది? ఈ స్త్రీ సమాజ మందిరంలో ఉంది. ఎక్కడుంది? సమాజ మందిరంలో ఉంది. 5 వచనంలో ఉంది చూడండి. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు. అంటే దయ్యము చేత, దయ్యం యొక్క బంధకాల్లో ఉంటూ ఉన్నది. దయ్యం బట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 18 సంవత్సరాలు బలహీనపరిచింది. చూడండి, మనిషి జీవితంలో మరి బాగా వృద్ధాప్యంలో బలహీనుడైపోయినప్పుడు ఏమైపోతాడు? వంగిపోతాడు. వంగిపోయి నడుస్తూ ఉంటాడు. బలహీనపరుసు దయ్యం 18 సంవత్సరాల నుండి ఆ స్త్రీని బలహీనపరిచింది. అయితే యేసు ప్రభువారు ఆ మందిరానికి వెళ్ళి చూసినప్పుడు ఆమె యొక్క స్థితిని
ప్రభు గ్రహించాడు. 12వ వచనం చదవండి. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. చూడండి, ఈ స్త్రీని యేసు ప్రభువారు సమాజ మందిరంలో ఇలాగే ఉన్నప్పుడు, ఆమె దూరంగా ఉన్నప్పుడు దగ్గరికి పిలిచాడు. అమ్మ, ఇట్లా అమ్మ అన్నాడు. ఈ లోకంలో మరి ఎలాంటి స్థితిలో ఉన్న ప్రతి మానవుని కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు. ఆ దయ్యం పెట్టిన సంగతి యేసు ప్రభువుకే తెలుసు. బహుశా ఆమెకు కూడా తెలియకపోవచ్చు. ఆ మందిరంలో ఉన్నటువంటి సమాజ మందిరంలో ఉన్నవాడు కూడా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ యేసు ప్రభువారు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక రమ్మని పిలిచాడు. దగ్గరికి రమ్మని పిలిచి ఆమె మీద చేతులుంచి అన్నాడు, చక్కగా నిలవబడమని చెప్పాడు. అంటే అంతకుముందు వంగిపోయి ఉండేది. ఎప్పుడైతే ఆమె మీద చేతులుంచి నిలవబడమని చెప్పాడో ఆమె వెంటనే ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. సరేండి, సాతాను యొక్క బంధకముల్లో నుండి, దయ్యముల స్థితిలో నుండి ప్రభు విడిపించే దేవుడై ఉన్నాడు. ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకోకముందు మన జీవితాల్లో మనము కూడా సాతాను యొక్క అధికారంలో ఉండేటువంటి వారు. ఎందుకంటే ఈ లోకమంతా ఎవరి అధికారంలో ఉన్నది? సాతాను అధికారంలో. చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. 19వ వచనం, 1 యోహాను 5:19. మనము దేవుని సంబంధులు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదము. లోకమంతా ఎక్కడ ఉంది? దుష్టుని యందు. దుష్టుడు అంటే ఎవరు? సాతానుడు. దుష్టుడి యందు ఉన్నది లోకమంతా. ఒకప్పుడు కూడా మనం దుష్ట సంబంధంగా ఉన్నాం, లోక సంబంధంగా ఉన్నాం, దేవుని ఎరగనటువంటి వారంగా ఉన్నాం. ఇప్పుడైతే మనము దేవుని సంబంధులం. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎవరం? ఇప్పుడు దేవుని సంబంధులం. ఒకప్పుడు మన జీవితాల్లో మనము ఏ సంబంధంగా ఉన్నాం? లోక సంబంధంగా ఉన్నాం. ఈ లోకమంతా దుష్టుడి యందు ఉన్నది. లోకము దాని ఆశ గతించిపోతుంది అన్నది వాక్యంలో. అయితే ఈ దుష్టుని యొక్క సంబంధము నుండి, దుష్టుని యందుండి ఆయన మనలను విడిపించిన దేవుడిగా ఉన్నాడు. సేన అనే దయ్యం పెట్టిన వాడిని కూడా ప్రభువు విడిపించినప్పుడు ఆ దయ్యాల నుండి ఆ యొక్క స్వస్థపరచబడినటువంటి వాడు ప్రభువుని వెంబడించాడు. అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సమాధుల్లో గాయపరుచుకుంటూ ఉన్నాడు. రాడు తీసుకుని తనతానే కొట్టుకుంటున్నాడు. ఎవరు కూడా అటు పోవడానికి ధైర్యం లేని వారుగా ఉంటూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మన జీవితాల్లో మనలను దేవుని సంబంధంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మరి దుష్టుని యొక్క ఈ లోకమంతా దుష్టుని యందే ఉన్నది అంటున్నాం. అంటే ఏంటి? ఈ లోకంలో యేసు ప్రభువుని ఎరగనటువంటి వారు, నమ్మనటువంటి వారు, ఒకప్పుడు మనము కూడా దుష్టుని యందు ఉన్నాం. అంటే వాడు చెప్పింది చేసాం, చూడమన్నది చూసాం, మాట్లాడమన్నది మాట్లాడాం, దుష్ట సంబంధంగా మనం జీవించాం. అయితే ఈనాడు మనం ఎవరమే? మనం దేవుని సంబంధం. ఆ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకప్పుడు ప్రభువా, నేను దుష్టుని యందు, దుష్ట సంబంధంగా, లోక సంబంధంగా ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని ప్రేమించి నన్ను రక్షించినందుకు వందనాలు ప్రభువా. అయ్యా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించినందుకు వందనాలు ప్రభు అని చెప్పి ప్రభువుని మనం ఆరాధించాలి. చివరగా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ విడుదల మరి విమోచన అనేది కేవలం మాటలతో రాలేదు, కానీ యేసు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించడం ద్వారా ఈ విడుదల, విమోచన మనకు కలిగి ఉన్నది. పేతురు రాసినటువంటి 1 పత్రిక 1వ అధ్యాయము తీసిన వారు చదవండి. 18-19 వచనాలు.
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా అంటూ ఉన్నాడు. ఎలా వచ్చిందో మనకి ఈ విడుదల? మరణ బంధకాలలో నుండి మనల్ని విడిపించాడు. సాతాను యొక్క బంధకాల నుండి మనం విడిపించాడు. ఈ యొక్క దుర్నీతి బంధకాలలో నుండి ప్రభువు మనల్ని విడిపించాడు. ఎలా విడిపించారంటే అమూల్యమైన రక్తము చేత. దేని చేత? అమూల్యమైన రక్తం. అంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము అది ఎంతో విలువైనటువంటిది, అది వెల కట్టలేనటువంటిది. యేసు ప్రభు యొక్క రక్తం యొక్క విలువ, ఖరీదు ఎంతని మనం మరి నిర్ణయించడానికి వీలు లేదు. చాలా ఖరీదైనటువంటిది. అలాంటి అమూల్యమైనటువంటి రక్తము చేత, అనగా మరి క్రీస్తు ఆ రక్తము చేత, గొర్రె పిల్ల వంటి మరి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. చూడండి, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఆయన ఎంత కనికరము కలిగిన దేవుడు. ఆయన మనల్ని విడిపించడానికి, రక్షించడానికి ఆయన ఎంతగానో గాయపరచబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. తన అమూల్యమైన రక్తాన్ని మన కోసం తీయించాడు. నిర్దోషమైన రక్తం, ఏ కళంకము లేనటువంటి నిష్కలంకమైన రక్తం, పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని నీ కొరకు, నా కొరకు, లోకంలో జీవించే ప్రతి మానవుడి కొరకు ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించాడు. కేవలం మందిరానికి వచ్చేవాడి కోసమే కాదు యేసు ప్రభు వారు మరణించింది. ఈ లోకంలో ప్రతి మానవుడి కొరకు యేసు ప్రభు వారి శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ఎవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో, గ్రహిస్తారో, ఎవరైతే ప్రభువా నేను పాపని రక్తము చేత నన్ను కడిగి దాన్ని పవిత్రపరచుకో ప్రార్థన చేస్తారో అప్పుడు వారిని ప్రభువు విడిపిస్తాడు. ఒకప్పుడు పూర్వం మనం ఈ బంధకాల్లో ఉన్నటువంటి మనలను ప్రభువు ప్రేమించి విడిపించినటువంటి దేవుడై ఉన్నాడు, రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకోసమే మరి ఉదయకాలములో మనం మన ప్రభువుని మరి ఆరాధించాలి. ఇంతగా మనల్ని ప్రేమించినటువంటి మన ప్రభువుని ఆరాధించకుండా ఎలా ఉండగలుగుతాం అంటే ఏంటి? తప్పకుండా ప్రభువుని మనం ఆరాధించాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని మరి దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారో వారు తప్పకుండా ప్రభువుని ఆరాధించాలి, స్తుతించాలి. దేవుని స్తుతించేవాడు ఆయనను మహిమపరిచేవాడు ఉంది వాక్యంలో. ఆ స్త్రీ ఎప్పుడైతే బాగుపడిందో దేవుణ్ణి ఆరాధించింది, మహిమపరిచింది. ఆ మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మహిమ. అంతకుముందు ఎప్పుడు ప్రభువుని దేవుణ్ణి మహిమపరచలేదు. ఎప్పుడైతే మరి ఆ విడుదల కలిగిందో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నది. అలాగే ఈ ఉదయకాలంలో మనము కూడా మన ప్రభువుని స్తుతించి ఆయన మహిమపరిచి ఆయన ఘనపరిచే వాళ్ళగా ఉండాలి. దయచేసి అందరూ మోకరించి మొట్టమొదటి సహోదరులు ప్రభువుని ఆరాధించారు.